सूरत फातिर मक्कियतुन आयात 45 रुकुआत 5 फातिर सूर అవతరణ మక్క ఆయాతులు 45 రుకులు 5 బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి ఫాతిరి సమావాతిల్ అర్ది జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహాతిన్ మస్నా వసులాత వరుబా యజీదు ఫిల్ ఖల్కి మా యషా ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సకల స్తోత్రాలు ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లాహ్కి శోభిస్తాయి. ఆయనే దేవదూతలను తన సందేశవాహకులుగా చేసుకుంటాడు. వారికి 2 3 4 రెక్కలు ఉంటాయి. ఆయన తన సృష్టితో అనుకున్న దాన్ని పెంచుతాడు. నిశ్చయంగా అల్లా ప్రతీతి చేయగల సమర్థుడు. మా యఫ్తహిల్లాహు లిన్నాసి మిన్ రహమతిన్ ఫలా ముమ్సిక లహా వమా యుమ్సిక్ ఫలా ముర్సిల లహు మిన్ బాది వహువల్ అజీజుల్ హకీం. అల్లా ప్రజల కోసం తెరిచే కారుణ్య ద్వారమును మూసివేయగల వాడెవడూ లేడు. ఆయన కనుక దేనినైనా నిలిపివేస్తే తర్వాత దాన్ని తెరిచేవాడు కూడా ఎవడు లేడు. ఆయన సర్వశక్తుడు, వివేక సంపన్నుడు. యా అయ్యుహన్నాసు ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుం హల్ మిన్ ఖాలికిన్ గైరుల్లాహి యర్జుకుకుం మినస్ సమాయి వల్ అర్ద్ లా ఇలాహ ఇల్లా హువ ఫన్నా తుఫకూన్. ఓ మానవులారా, మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి? అల్లాహ్ తప్ప భూమి ఆకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే మరో సృష్టికర్త ఎవరైనా ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. మరైతే మీరు ఎటు తెచ్చాడుతున్నారు? వయుకద్దిబుక ఫఖద్ కుద్దిబత్ రుసులుం మిన్ ఖబ్లిక్ వఇలైహి తుర్జఉల్ ఉమూర్. ఓ ప్రవక్త, ఒకవేళ వారు నేను అసత్యవాది అంటూ తిరస్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ఆ విధంగా తిరస్కరించబడిన వారే. సమస్త వ్యవహారం అల్లాహ్ వైపే మరలించబడతాయి. యా అయ్యుహన్నాసు ఇన్న వఅదల్లాహి హక్కన్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దున్యా వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గరూర్. ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది కనుక ప్రపంచ జీవితం మిమ్మల్ని మోసపుచ్చరాదు. ఆ మోసగాడి శైతానికి కూడా మీరు మోసగించే అవకాశం కల్పించరాదు. ఇన్న షైతాన లకుమ్ అదువ్వున్ ఫత్తఖిదుహు అదువ్వా ఇన్నమా యదూ హిజ్బహు లియకూను మిన్ అస్హాబిస్ సయీర్. ఎందుకంటే శైతాన్ మీ శత్రువు కాబట్టి మీరు కూడా వాని శత్రువుగానే పరిగణించండి. వాడు తన పార్టీ వారిని అన్యాయాలను పిలుస్తున్నాడు. వారంతా నరకాగ్నివాదులు కావాలన్నది వాడి లక్ష్యం. అల్లదీన కఫరు లహుమ్ అదాబున్ షదీదున్ వల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాతి లహుమ్ మగ్ఫిరతున్ వఅజ్రున్ కబీర్. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి కఠిన శిక్ష ఉంటుంది. కాగా విశ్వాసం సత్కారాలు చేసిన వారికి క్షమాపణ గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఆమన్ బైన లహు సూఉ అమలిహి వరాహు హసన వైన లా యజిల్లు మన్ యషాఉ వయహ్దీ మన్ యషాఉ ఫలా తఅతబ్ నఫ్సుక అలైహిమ్ హసరా ఇన్నల్లాహ అలీమున్ బిమా యస్నఊన్. ఏమిటి? ఏ వ్యక్తికైనా అతని దుష్కర్మలు అందమైన వినిపించబడగా అతను కూడా వాటిని మంచి మనలుగా భావిస్తున్నట్లే అది సన్మార్గంలో ఉన్న వాడికి సమానం అవుతాడా? అల్లా తాను కోరిన వాడిని అపమానం పట్టిస్తాడు, తాను కోరిన వాడికి సన్మార్గం చూపుతాడు. ఒక ప్రవక్త, నీ వారి గురించి అదే పనిగా చింతించి నీ ప్రాణాలు ముప్పు తెచ్చుకో. నిశ్చయంగా అల్లాహకు వారి ఎన్నో గురించి బాగా తెలుసు. వల్లాహుల్లజీ అర్సల రియాహ తసీరు సహాబన్ వసుఖ్నాహు ఇలా బలదిన్ మయ్యితిన్ ఫఅహ్యైనా బిహిల్ అర్ద బఅద మౌతిహా కదాలికన్ నుషూర్. అల్లాహే పవనాలను పంపిస్తున్నాడు, తర్వాత అవి మేఘాలను విస్తరింపజేస్తాయి. పిదవ మేము ఆ మేఘ మాలికలను మృత ప్రదేశం భూమి వైపు తీసుకుపోతాం. తద్వారా భూమికి అది నిర్జీవంగా మారిన తర్వాత జీవం పోస్తున్నాం. ఈ విధంగానే మృతులను తిరిగి లేపడం జరుగుతుంది. మన్ కాన యురిదుల్ ఇజ్జత ఫలిల్లాహిల్ ఇజ్జతు జమీఆ ఇలైహి యస్అదుల్ కలిముత్ తయ్యిబు వల్ అమలు స్సాలిహు యర్ఫఉహు వల్లదీన యమ్కురూన సయ్యిఆతి లహుమ్ అదాబున్ షదీద్ వమకరు ఉలైక హువ యబూర్. గౌరవాన్ని ఆశించేవాడు ఎవడైనా సరే గౌరవం అంతా అల్లాహ్కి చెందుతుందని తెలుసుకోవాలి. సర్వచనాన్ని ఆయన వైపే ప్రాగుతాయి. సదానందన వాటిని మరింత ఉన్నతి చేరుస్తుంది. ఎవరైతే కుయుక్తులు కుతంత్రాలతో ప్రార్థన చేస్తారో వారి కఠిన శిక్ష తప్పదు. కడకు వారి కుతంత్రం పుట్టగత్తు లేకుండా పోతుంది. వల్లాహు ఖలఖకుమ్ మిన్ తురాబిన్ సుమ్మ మిన్ నుత్ఫతిన్ సుమ్మ జఅలకుమ్ అజ్వాజా వమా తహ్మిలు మిన్ ఉన్సా వలా తదఉ ఇల్లా బిఇల్మిహి మా యఅమరు మిన్ ఉమ్మరి వలా యన్ఖసు మిన్ అమ్రిహి ఇల్లా ఫీ కితాబ్ ఇన్న దాలిక అలా యసీర్. అల్లాహ్ మిమ్మల్ని మట్టితో పుట్టించాడు, ఆ తర్వాత వీర్యపించాడు, అటు పిమ్మట మిమ్మల్ని ఆడమగ జంటలుగా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చడం కానీ ప్రవహించడం కానీ జరగదు. ఒకరి ఆయుష్ పెంచడం కానీ మరొకరి ఆయుష్ తగ్గించడం కానీ జరగదు. ఎందుకంటే ఈ విషయాలు గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్కు ఎంతో సులభం. అమా యస్తవిల్ బహరాని హాదా అజ్బున్ ఫురాతున్ సాయిగున్ శరాబుహు హాదా మిల్హున్ ఉజాజ్.
أمن كل تأكلون لمن طريق وتستخرجون حلية تلبسونها وترى الفلك فيه مواخر لتبتغوا من فضله ولعلكم تشكرون. రెండు సముద్రాలు సమానంగా ఇదేమో తీయనిది, దాహం తీర్చేది, తాగివాయిని ఆహ్లాదపరిచేది, మరి అదేమో ఉప్పుగా చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటి నుండి కూడా తాజా మాంసాన్ని చేపలను తింటున్నారు. మీరు ధరించే చేపలను, ముత్యాలు, పగడాలను వెలికి తీస్తున్నారు. ఇంకా నీవు సముద్ర జలాన్ని చీల్చుకుంటూ పెద్ద పెద్ద ఓడలను చూస్తున్నావు. మీరు ఆయన అనుగ్రహాన్ని ఆశించడానికి, మీరు ఆయన కృతజ్ఞతలు ఉండడానికి ఇదంతా జరుగుతుంది. ఏಳು జల భిన్నారి వేలు జిన్నాడు వీళ్ళ వెళ్ళి సకర సముద్రాలు కమర్ వల్లరీల జలిమసమ్మ జాలిముల్లావరాబు గుమల వల్లదేనా చదువున్నా మెందోని మాయం లేకున్నా మెనకతి మీరు. ఆయన రాత్రిని పగటిలోని ప్రవేశింపజేస్తున్నారు, పగటిని రాత్రిలోని ప్రవేశింపజేస్తున్నారు. ఆయన సూర్యచంద్రుని తన నియంత్రణలో ఉంచాడు. ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం వరకు తిరుగుతుంది. ఈ అల్లాహే మీ ప్రభు, రాజ్యాధికం ఆయనది. ఆయన్ని వదిలి మీరు ఎవరిని మొరబెట్టుకుంటున్నారో వారు ఖర్జూర బీజంపై ఉండే పురుగు కూడా యజమానులు కాదు. ఇంతదూహం లాయస్మౌ దుఆకం వలౌ సమిఉ మస్తజబ్బు లకుం అయముల్ కియామతి యకూన బిషిరికికుం వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్. ఒకవేళ మీరు ఆయన మొరబెట్టుకున్న వారు మీ మొరను ఆలకించలేరు, ఒకవేళ ఆలకించినా మీ మాటకు స్పందించలేరు. పైగా వారి ప్రళయ దినాన్ని మీరు కల్పించి భాగస్వామ్యాన్ని సిరుగును ఖండిస్తారు. సర్వం తెలిసినట్టు నీకు తెలియపరిచినట్టుగా వేరెవరు తెలుపలేరు సుమా.